ఈ మధ్యన పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాడులు ఉక్రెయిన్, రష్యాకి సంబంధించినటువంటి వాణిజ్య ఆహ్, ఏది ట్యాంకర్ల మీద పదే పదే చేస్తున్న డ్రోన్ దాడులు, మిస్సైల్ దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఉక్రెయిన్‌కి పోలాండ్ ఇస్తోంది. రష్యా కనుక పూర్తి విజయం సాధించి ఉక్రెయిన్ ఓడిపోతే ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసుకునేటటువంటి రష్యా, ఆ తర్వాత తమనే టార్గెట్ చేస్తోందని మొదటి నుంచి చెప్పుకొచ్చింది పోలాండ్. అందుకని ఒక రకంగా ఉక్రెయిన్ దానికి బఫర్ జోన్‌గా ఉంది. ఉక్రెయిన్ ఓడిపోతే నెక్స్ట్ పోలాండ్ మీదకెళ్తుందన్న భయముంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ బతికున్నంత వరకు యూఎస్ఎస్ఆర్ తిరిగి తేవాలని కోరుకుంటాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. ఒకప్పుడు అంతర్యుద్ధం సందర్భంలో అమెరికానును యూఎస్ఎస్ఆర్‌ల మధ్య పోరాటమే ఉండేది. అట్లాంటి స్టేజ్‌కి తేవాలని కోరిక. ఆ యూఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి దేశాలైనటువంటి నాటో దేశాలైనటువంటి వాటన్నిటిని తిరిగి చేర్చుకునే ప్రయత్నంలో దానికి కూడా చేస్తాను. ఇప్పుడు ఓవైపునేమో అమెరికాకి, నాటోకి చెడింది. నాటో మొన్న అమెరికా చెప్పినట్టు ఇరాన్ మీద దాడి చేయలేదు కాబట్టి నాటోని పక్కన పెట్టేస్తుంది అమెరికా. ఈ దశలో జరిగినటువంటి దాడులు ఏదైతే అందుకనినే ప్రతీకారంగా ఉక్రెయిన్ మీద రష్యా ఆ స్థాయిలో విరుచుకుపడిందని చెప్తున్నారు రష్యన్ నిపుణులు.